హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నైట్ కెమెరా తీసుకొని వచ్చినా కదా, నైట్ అంతా నిద్రేలా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అని. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. రైట్ అనమాట, మనం తీసుకొని వచ్చిన షరికా అంటే కంపెనీ Insta360X4. మనకు ఇందులో కెమెరా లెన్స్ గార్డ్స్ వస్తాయి, టైప్ సి టు టైప్ సి కేబుల్, ప్రొటెక్టివ్ పౌంచ్ వస్తుంది, లెన్స్కి వచ్చేసి కెమెరాకు క్లాత్ అవుట్ వస్తుంది, క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ కార్డు ఇందులో ఉంటాయి. .8K 360 వీడియోస్. బాక్స్కి చుట్టకారం అయితే మొత్తం కవర్తో ర్యాపింగ్ చేసినారు. ఓర్ని అటతల లాగితే వస్తుంది. అందరూ ఏదో కత్తితో, చాకుతోనో, దేంతో, బ్లేడ్తోనో కట్ చేస్తారు కదా, మనం ట్రై చేద్దామని ట్రై చేసినాను ఇలాగా. బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. 1 2 3 ఓపెన్. ఇదండి మనకు కావాల్సిన కెమెరా. ఏముండా చూడండి, నాకు ఈ బాక్స్లో వచ్చేసి ఏదో పౌంచ్ ఇచ్చినాడు. ఇవి వచ్చేసి మనము కెమెరాకి పెట్టుకోవాల్సిన లెన్సెస్ అనమాట. ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి. ఎక్కడ ఉండి ఇది పౌంచ్. మనం ఈ కెమెరా వచ్చేసి ఇందులో పెట్టుకునేది ఇంకెక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు. ఇది వచ్చేసి క్లాత్, కెమెరాకు డస్ట్ ఏమైనా ఉన్నా క్లీన్ చేసుకునేదానికి ఈ క్లాత్. ఇంకా టైప్ సి టు టైప్ సి చార్జర్ అనమాట. దీంట్లో ఇది వచ్చేసి కెమెరాకు ఒక సేఫ్టీ పౌంచ్ లాగా అనమాట. అంతే. చార్జర్ వైర్ ఇచ్చినాడు కానీ మనకు బాక్స్లో అడాప్టర్ అయితే ఇవ్వలేదు. ఇంకా అది మళ్ళీ బయట కొనాల్సిందే. కెమెరా అయితే ఇది. వావ్, ఏముంది, పవర్ ఆను అండ్ ఇవి రెండు ఇక్కడ బటన్స్ ఉన్నాయి. ఇవి ఇట్లా ప్రెస్ చేసి పెట్టుకున్నామంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇది బ్యాటరీ అనమాట. మనకి ఎక్స్ట్రా కావాలంటే బ్యాటరీలు దొరుకుతాయి, బయట కొనుక్కోవాలా. దీంట్లో మాత్రం 1 బ్యాటరీ వస్తుంది అంతే. మళ్ళీ ఇట్లా ప్రెస్ చేసేయాలంతే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో బటన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చార్జర్ పిన్ అనమాట. చెప్పడం మర్చిపోయినా, ఈ బ్యాటరీ అనేది ఇట్లా ఓపెన్ చేసినామంటే ఓపెన్ అవుతానే మనకి ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి మెమొరీ కార్డు పెట్టాలి, SD కార్డు. ఇందులో అయితే రాలేదు, అది కూడా కొనాల్సిందే. మెమొరీ కార్డు కూడా మనం కొనాల్సిందే సపరేట్గా. క్లోజ్ అయిపోయింది. ఇటు సైడ్ వచ్చేసి పవర్ ఆన్ అనమాట బటన్. ఇంకా ఏదో బటన్లు ఇచ్చినాడు, తెలుసుకుందాం. కొత్తగా తీసుకున్నాం కదా, మనకు అంతగా ఏం తెలీదు. అనేది తీద్దాం. ఇంకా అవి లెన్సెస్ వచ్చేసి ఈ స్టిక్కర్ అవి తీసేసి మళ్ళీ ఫిట్ చేస్తాం. పవర్ ఆన్ చేసి చూద్దామనండి. లైట్ బ్లింక్ అయితే ఆన్ అయింది. ఇంగ్లీష్ ఓకే. నెక్స్ట్ టచ్ స్క్రీన్ అనమాట. ప్లీజ్ డౌన్లోడ్ ద Insta360 యాప్. మనం యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆన్ చేస్తున్నా, ఒక్క నిమిషం ఉండండి. 360 అని ప్లే స్టోర్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా. అది మొబైల్ నుంచి దీనికి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏం రికార్డ్ చేసినా మనం మొబైల్లో సేవ్ అవుతాయి. సో కనెక్ట్ చేసిన ప్రాసెస్ జరుగుతుంది. మనం అంతలోపల వచ్చేసి ఇక్కడ కెమెరా మీద స్టిక్కర్ ఇచ్చినారు, అవి తీసేసి లెన్సెస్ పెట్టేద్దాం. మళ్ళీ డస్ట్ అనేది పడకుండా లెన్సెస్ ఫిట్ చేసుకునేద్దాం. ఇవే లెన్సెస్.
కెమెరా 360 కదా, ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి రౌండ్గా కెమెరా కన్ను ఉన్నట్టు ఉంటుంది. ఇట్లా పెట్టేసి ఒకసారి ఇట్లా అంతే. ఫిట్ అయిపోయింది చూడండి. మన కెమెరాకి డస్ట్ పడకుండా బాగుంటుంది. దీని మీద లెన్సెస్ మీద అంటే క్లీన్ చేసుకుంటాను వచ్చి క్లాత్తో. అదే కవర్ ఉండిందంటేనా లట్టిగా ఉండదు వీడియోస్. ఇటు సైడ్ కూడా ఇలా పెట్టేసి రౌండ్గా ఒకసారి తిప్పాలి అంతే. కూర్చునేసింది చూడండి. లెన్సెస్ సేఫ్టీ అనమాట మనకు కెమెరాకు. ఇది వచ్చేసి దీనికి ఇలాగనమాట. సేఫ్టీ పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది బాగా. ఛార్జింగ్ అవి తీసుకున్నాక ఏమి ఇబ్బంది ఉండదు. ఇది ఓన్లీ పైన కింద బ్యాక్ కవర్ అయిపోయింది. స్టిల్ ఇంకా లోడింగ్ అవుతుంది, మొబైల్ కనెక్ట్ అవుతుంది. ఇంక ఇదంటారా మనకు వచ్చేసి పౌంచు. ఎక్కడైనా బయటికి వెళ్ళేప్పుడు ట్రావెల్ చేసేప్పుడు ఇందులో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా మనము స్టిక్ వస్తుంది ఒకటి, సెల్ఫీ స్టిక్ మాదిరి. అవి పెట్టుకున్నామంటే ఇంకా వీడియోస్ బాగా వస్తుంది. ఇట్లా వస్తుంది స్టాండ్. అదైతే బాక్స్లో రాలేదు, అది సపరేట్ తీసుకోవాల్సిందే. ఆల్సో వైర్ కూడా చార్జర్ వైర్ ఇచ్చాడు కానీ మనకి ఇది ఇవ్వలేదు. ఫైనల్గా అయితే కెమెరా అయితే కొనేసాను. ఫుల్ హ్యాపీ. 45,500 ఈ కెమెరా అయితే. ఫీచర్స్ కూడా అట్టే ఉంటాయి, బాగుంటాయి. మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత అయితే కెమెరా అయితే ఓపెన్ అయింది మనకి. చూడండి వీడియోస్ అయితే ఇలా 360 డిగ్రీలో వస్తాయి. ప్రస్తుతానికి ఇందులో మెమొరీ కార్డు లేదు కాబట్టి రికార్డ్ చేసేదానికి కావడం లేదు. మెమొరీ కార్డు వచ్చి కొనుక్కొని మనమే సపరేట్గా వేయాలి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.